వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చిందరంగా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో కేసీఆర్ గారి బంధుప్రీతి కూడా ప్రధాన కారణమైంది. తనకు సంబంధించినటువంటి అధికారులను తన కంచుకోటలుగా నిర్మించుకొని పరిపాలన కొనసాగించాలనేటటువంటిది అంశం ప్రజలలో వ్యతిరేకత భావాన్ని పెంచింది. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసినటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు, క్రింది స్థాయి అధికారులు కూడా రిటైర్మెంట్లు అయినా కానీ అదే పోస్టులలో కొనసాగించడం అనేటటువంటిది చర్చనీయాంశంగా అయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రిటైర్మెంట్ పొందినటువంటి అధికారులు సలహాదారులుగా నియమించుకోవడమే కాకుండా వారి సేవలను అదే సీట్లో కొనసాగించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆదేశికాలకు వ్యతిరేకమని చెప్పి రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గ పాలన పైన, కేసీఆర్ గారి చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన పైన నిరసనల వెల్లువ ఒకవుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఒక్కసారిగా ఆ నలుగురిని కాంగ్రెస్ ప్రభుత్వం బంధించిన ఇంకా ఎంతమంది ఉన్నారనేటటువంటి ప్రశ్న కొనసాగుతుంది. ఈరోజు రాజ్ న్యూస్లో ఒక ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో మనతో పాటు డాక్టర్ అందసత్యం గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మల్లాది పవన్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అందసత్యం గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అందసత్యం గారు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయింది, కానీ అప్పుడు సృష్టించినటువంటి విధ్వంసాలు ఇంకా మనకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది ఒక్కసారిగా చీకటి కోణాన్ని బహిర్గతం చేసింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? సాధారణంగా పొలిటికల్ పవర్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్కు దారితీస్తే ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. కేసీఆర్ అబ్సల్యూట్గా రాష్ట్రంలో మరొక 20-25 ఏళ్ళు ఎదురే ఉండరు, 50% ఓటింగ్ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో రాష్ట్రంలో లేవు. కాబట్టి ఇంకా సుస్థిరత కొనసాగించాలి, వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలని చెప్పేసి తను ఇవాళ ఏదో సినిమాలో ఎదుటివాడి ఏమనుకుంటాడో తెలుసుకోవాలి అనేటువంటి ఒక జోక్ పెట్టారు. అటువంటి పరిస్థితికి ఇవాళ కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ దారితీసింది. అబ్సల్యూట్గా ఇట్ ఈస్ ఏ మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీని చెరబట్టడం అనాలనా, లేకపోతే మరొక పదం ఏదైనా ఉపయోగించాలనో అర్థం కానటువంటి స్థితిలోకి తీసుకెళ్లారు. ఇవాళ ఆ పరిస్థితి చివరికి ఇవాళ ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులనే కాదు, ఎవ్రీ ఇండివిజువల్ ఆఖరికి అది ఎంత దూరం పోయిందంటే ఎవరినైనా ట్యాప్ చేసేటువంటి స్థితికి వెళ్ళేది. కాబట్టి ఇటువంటి స్థితి వస్తుందని చెప్పేసి, ఇది బయటపడుతుందని చెప్పేసి తను అనుకోలేదు. ఎందుకంటే మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఇదే హవా కొనసాగుతుంది అనుకున్నారు. తర్వాత రెండవది, ట్యాపింగ్ ద్వారా నాయకుల్ని కంట్రోల్ చేయటం, ఇండివిజువల్స్ని కంట్రోల్ చేయటం, ఇండివిజువల్స్ని ఫిక్స్ చేసి బ్లాక్మెయిల్ చేసి రాజకీయాల్లో మార్పించడం, వ్యక్తిగతంగా మార్పులు చేయటం, ఇట్లా అసలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎంత దూరం ఉంటుందో అంత దూరాన్ని వీళ్ళు కార్నర్ చేయగలిగారు. ఇటువంటి తప్పుడు పనులు పోలీస్ ఆఫీసర్లతో చేయించారు. సహజంగానే ఈ ఉద్యోగ స్వామ్యంలో కింది ఉద్యోగస్తులు పై ఆఫీసర్కు కార్డియల్గా ఉంటే ప్రమోషన్స్ వస్తాయి, పాజిటివ్ రిపోర్ట్స్ రాస్తారు, తర్వాత పాజిటివ్ మంచి కీలకమైనటువంటి పోస్టులు ఇస్తారు. ఇట్లా ఉద్యోగ స్వామ్యంలో ఉంటుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ఎక్కువ. పై బాస్ అసలు క్లోజ్ ఉంటేనే చాలా గొప్ప అనుకుంటారు, పై బాస్ చెప్పిన పనిలా చేయటం అనేది ఇంకా గొప్ప అనుకుంటారు. అది అంత దూరం పోలీస్ ఆఫీసర్లు ఆలోచించారు. కానీ అసలు పోలీస్ ఆఫీసర్లది తప్పనే కన్నా వీళ్ళని ఆ స్థితికి దిగజార్చినటువంటి పాలిటీని మనం ఇవాళ కార్నర్ చేయాలి. అసలు ఎవరు వీళ్ళు? ఇవాళ ప్రభాకర్ రావే అనుకుందాం. ఒకవేళ ప్రభాకర్ రావే అయితే, లేదా ప్రభాకర్ రావు పై అధికారి అయితే వీళ్ళని ఆ స్థితిలో తీసుకెళ్ళి
వాడుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరో వాళ్ళని ఫిక్స్ చేయాలి. వాళ్ళ యొక్క మన్ననలు పొందామని ఇవాళ పై ఆఫీసర్లు కూడా ఇటువంటి దుస్థితికి దిగజారారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ లేదా కేటీఆర్ కాదు, మొత్తం అపహాస్య పాలయ్యేటువంటి స్థితికి ఇవాళ తెలంగాణను దిగజార్చారు. ఇప్పటికే కాళేశ్వరం ఒక అపహాస్యం అయిందంటే ఆ తర్వాత అనేకమైనటువంటి స్కాండల్స్ బయటకు వస్తుంటే ఈ ట్యాపింగ్, అందులో టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇది రాంగ్, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం ఇది రాంగ్, పర్మిషన్ లేకుండా ట్యాప్ చేయటం, దరిదాపు ఒక డిబేట్ నడుస్తుంటే టీవీ స్క్రోలింగ్ ఇస్తుంటది, కన్సర్న్డ్ ఛానల్ వీఆర్ రికార్డింగ్ అని ఇస్తుంటది. అంత స్ట్రిక్ట్గా ఉన్నటువంటి దాంట్లో ఇట్లా ట్యాపింగ్కు పాల్పడటం అనేది వ్యక్తిగత ఆహరణం, తర్వాత రాజకీయ హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నిటిని వాయిదా చేశారు. కానీ చివరికి మంచి ఆఫీసర్లు అనుకున్న వాళ్ళు కూడా దాంట్లో బలైపోయారు. తర్వాత బాస్ క్లోజ్ అవుతారు అనుకుని పోయిన వాళ్ళు కూడా బలైపోయారు. అసలు ముఖ్యమంత్రి అండంగా మనకేంద్రికి ఎదురు అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇటువంటి తప్పుడు పనులు దిగజారటానికి కారణమైంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కేస్ స్టడీ ఫర్ అదర్ స్టేట్స్. అంటే ఇతర రాష్ట్రాలు ఇటువంటి తప్పులు చేయకుండా ఇది ఒక లైఫ్ టైం, ఒక 30 ఏళ్ళు ఈ కేస్ స్టడీ మరొకరు తప్పు చేయకుండా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఏ తప్పైనా చేయడానికి సిద్ధపడటం అనేది కరెక్ట్ కాదనేది ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవాళ కేవలం దొరికిన వాళ్ళు అరెస్ట్ చేయటం కాదు, దీన్ని జయించిన వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా ఫిక్సింగ్ చేయగలగాలి. అలా ఫిక్సింగ్ చేసినప్పుడే టోటల్ ఎపిసోడ్ బయటకు వచ్చినప్పుడే ఇది బయటకు వస్తుంది. అట్లా కాకుండా కానిస్టేబుల్ శిక్షించి వదిలేయటమో, లేదా సిఐలు శిక్షించటమో, లేదా డిఎస్పీలు శిక్షించటమో కాదు. ఆ హైయెస్ట్ లెవెల్లో ఎవరు దీన్ని ప్రమోట్ చేశారు, ఎవరు దీనికి ఫండింగ్ ఇచ్చారు, ఎక్కడ వీళ్ళని పిలిచి దీనికి పురమాయించారు అనేటువంటి విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సిబిఐ కానీ ఈడీలో పనిచేసే వాళ్ళు కానీ అదే పనులు చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం ఏది చెప్తే ఇప్పుడు ఇవన్నీ స్వతంత్ర సంస్థలు కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పాలిటే ఇన్ దట్ వే దే ఆర్ వాకింగ్. ఇవాళ అసలు అటానమస్ ఉన్నటువంటి జ్యుడిషియరీ మీదనే ప్రెజర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేషనల్ లెవెల్ నుంచి కింది లెవెల్కి కూడా ఉండాల్సినటువంటి రెస్పెక్టబిలిటీ ఉంచాలి. తర్వాత మరొకటి కూడా, పోలీసులు ఇంత ఎందుకు దిగజారారు అనేది మనకు అనిపిస్తుంది. పోలీస్ శాఖకు కూడా అటానమస్ ఉంటే వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. వాళ్ళ అపాయింట్మెంట్ కానీ, వాళ్ళ రిక్రూట్మెంట్ కానీ, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ, వీటన్నిటికీ అటానమస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ 2 భాగాలుగా ఆలోచించాలి. ఒకటి తప్పు చేసిన ఫిక్సింగ్ చేయటం ఒకటైతే, రెండోది భవిష్యత్తులో తప్పు చేయకుంటుంటే విధానపరమైనటువంటి మార్పులు ఏది తీసుకురావాలి అనేటువంటిది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. పాలసీ మేకర్ ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే దీన్ని మనకు ఫలితం దక్కుతుంది. వీళ్ళని శిక్షించడమే కాదు, భవిష్యత్తులో జరగకుండా ఏం చేంజెస్ తీసుకురావాలని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. అల్లాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ దృష్టిలో లేకుండా ఇంత పెద్ద తతంగం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందంటే ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కు అక్కడో ఇక్కడో ఎంతో కొంత కలిసి ఈ వ్యవహారంలో పనిచేశారనేటటువంటి అపనమ్మకంలో ప్రజలు కొనసాగిస్తున్నారు. ఎట్లా స్పందిస్తారండి దీనిపై? నమస్కారం అండి అందరికి కూడా. శ్రీశైలం గారు, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి ఒక నాటకం ఇవాళ మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ప్రశ్న వేస్తున్నట్టే ఆశ్చర్యం వేస్తా ఉన్నారు. అల్దాపూర్ శ్రీనివాస్ గారు, వాస్తవంగా మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది ఒక చీకటి కోణం ప్రజాస్వామ్య వ్యవస్థలో. దానికి బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తే బీజేపీ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపిందా లేదా? నేను అదే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదని మీరు చెప్పగలరా? సంబంధం లేదని మీరు చెప్పగలరా? బీఆర్ఎస్ చేసే తప్పుల మీద నిరంతరం పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఉవ్వెత్తున ఉద్యమాలు ఒకదాని తర్వాత ఒకటి ఉద్యమం తీసుకున్న తర్వాత నిద్ర లేకుండా కేటీఆర్ కు కంటి కునుకు లేకుండా చేసిందే భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా మేము అన్ని అంశాలు మేము మాట్లాడినాం కదా. కుటుంబ పాలన కావచ్చు, అవినీతి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, హర్తారం కావచ్చు, అన్ని అక్రమాల మీద, అవినీతి మీద మేము మాట్లాడుతూ పోయినాం.
అనేక సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు మరియు సంజయ్ గారు కూడా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది దీని పర్వ్యూ కేంద్రానికి సంబంధం లేదండి, స్టేట్ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన విషయం. ఎవరైనా కానీ రెండో మూడో కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐఎస్ఐలకు వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఎస్ఓటి కావచ్చు, ఇటువంటి యొక్క లిమిటెడ్ ఏరియాస్ అధికారులకు మాత్రమే ఫోన్ ట్యాప్ చేసేటువంటి యొక్క అధికారం ఉంటే దట్టు ప్రయర్ పర్మిషన్ తీసుకొని చేయాలి స్టేట్ హోమ్ మినిస్ట్రీ నుంచి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కు ఆపాదిస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కి అది చేసేదే ఉంటే కిషన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడేవాళ్ళ నా ఫోన్ కూడా ట్యాప్ చేసిందని చెప్పి సంజయ్ గారు బహిర్గతం అయిపోయాక ఎవరైనా మాట్లాడతారు. బహిర్గతం కాకముందు ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలను పరిరక్షించడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. లే ఇప్పుడైతే అందరికి అర్థమైందిగా సత్యం ఎవరి వైపు ఉన్నది, వాస్తవం ఎవరి వైపు ఉన్నది, మేము చెప్పింది సత్యం అన్నది ఇప్పటికైనా అర్థమైంది కదా. ఈ అంశాలన్నీ కూడా స్టేట్ పర్వ్యూలోని, స్టేట్ కు సెంట్రల్ కు సంబంధం లేదు. స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి పురమాయించిన తర్వాతనే ప్రణీత్ రావు లాంటి వ్యక్తి ఆ పని తీసుకున్నాడు కదా. లేదా రాధాకిషన్ రావు గారు కోట్ల రూపాయలు పెట్టి ఇజ్రాయెల్కి పంపించి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడాను డీజీపీ లేకుంటే ఇంకెవరైనా స్పెషల్ ఐజీ ఎవరైనా ఉంటే ప్రభాకర్ రావు లాంటి ఎస్ఐబి వాళ్ళు చెప్తే తెస్తారా, పెట్టుబడి పెడతారా సర్కార్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది సీఎం? అర్థం చేసుకోండి. డెఫినెట్ గా ఇది వారి స్వార్థం కోసం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, టిఆర్ఎస్ సర్కార్ వారు సర్కార్లో ఉండడానికై, మెజార్టీ సభ్యుల్ని కొనుక్కోవడానికై, ఇతర నాయకుల్ని లోబర్చుకోవడానికై అల్లాపూర్ శ్రీనివాస్ గారు ఒక మందు బాటలు తీసుకురావడానికి తీన్తేరా నవటారా చేస్తారు. ఇంత పెద్ద సాఫ్ట్వేర్లు, ఇంత పెద్ద టెక్నాలజీ అవన్నీ తీసుకొస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, కస్టమ్స్ వ్యవస్థ, ఐబీ వ్యవస్థ ఊరుకుందా అండి? అరే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇట్ కెనాట్ బి. స్టేట్ గవర్నమెంట్ తన యొక్క తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకున్నట్టుగా కొనుక్కున్నట్టు ఎక్స్చెక్కర్ ద్వారా చూస్తే జరుగుతుంది. దొంగచాటు కొన్నది కాదు. అఫీషియల్ గానే ముఖ్యమంత్రి ఆర్డర్స్ మేరకు ఇజ్రాయెల్కి వెళ్ళి తెప్పించి ఉంటారు. అది ఆ రికార్డ్ చూస్తే తెలుస్తుంది. ఇది కొద్దిమంది సత్యం గారు చెప్పినట్టు కానిస్టేబుల్లో ఎస్ఐలో సస్పెండ్ చేయడం కాదు, ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ని మాత్రమే సస్పెండ్ చేయడం కాదు. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఫైనల్ జడ్జిమెంట్. సస్పెన్షన్ 6 నెలలకి ఎత్తేస్తారు. ఏమున్నది దానికి? వారికి శిక్ష పడాలి. వారి వెనకాల ఉండి కుట్ర పని చేసినటువంటి యొక్క నాయకులే కావచ్చు, రికార్డుకో ఆన్ పేపర్ వారి సంతకం లేకున్నప్పటికి కూడాను టెక్నికల్ గా ఇవాళ మాట్లాడితే అరే మంత్రులది ముఖ్యమంత్రులది ఏముంటుంది బై, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ సంతకాలు ఉంటాయి కదా, వాళ్ళే బాధ్యులు, వీళ్ళది ఏముంటుంది అని చెప్తా ఉంటారు. అనేక సందర్భాల్లో ఇప్పుడు కేజ్రీవాల్ కావచ్చు, లేకుంటే లాలూ ప్రసాద్ కావచ్చు, జయలలిత కావచ్చు, సుఖరామ్ కావచ్చు, సురేష్ పచౌరి కావచ్చు, ఇలా అనేక మంది భజన్ లాల్ కావచ్చు, వాళ్ళందరూ బీజేపీ బాధితులే, వాళ్ళందరూ బీజేపీ బాధితులే. ముఖ్యమంత్రులు శిక్షణ పడ్డాయి. వారి చేసిన తతంగం వెనకాల అధికారికంగా పొలిటికల్ లీడర్స్, మంత్రులు, ముఖ్యమంత్రులు ఓరల్ గానైనా వర్బల్ గానైనా ఆర్డర్ చేసిన కారణంగా వాళ్ళు తీసుకొచ్చి తప్పు చేసి ఉంటారు. ఆ తప్పు వారి యొక్క వాగ్మూలం ద్వారా నిర్ధారణ అయి ఉంటుంది. ఫలానా నాయకుడు చెప్తే నేను తీసుకొచ్చిన ఆ రిలవెన్సీ ఉండాలి, ఆ కొరాబరేషన్ ఉండాలి. ఆయన చెప్పి ఉంటాడు, తెచ్చిరు, ఫలానా రోజు మీటింగ్ లో కలిసినారు, ఆ రోజు మీటింగ్ లో చర్చ జరిగింది, ఇగో సీసీ కెమెరా కావచ్చు, ఫోన్ ట్రాపింగ్ కావచ్చు, ఫోన్లో మాట్లాడిన విషయాలు కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అనేక అంశాలు దాంట్లో జోడింపబడతాయి కొరాబరేషన్ లో. దాని తర్వాతనే ఇవన్నీ శిక్షణ పడతాయి. అల్లాపూర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. పవన్ మల్లాది గారు, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వరకు తీసుకెళ్లాలనుకుంటుంది? వ్యక్తిగత జీవితాల్లోకి టచ్ చేసినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేసినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, ప్రతిపక్ష నాయకులను తీసుకొచ్చినటువంటి అంశాన్ని ముందు తీసుకొచ్చారు. ఇంకా ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి?
ఇందులో మీకు నమస్కారం. శ్రీశైలం గారు, కంగ్రాచులేషన్స్, మీరు రాజనీతి జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. మా ఇద్దరు పెద్దనాలకు కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 4 నెలలు అయిన తర్వాత, తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే మనం ఆంధ్ర నుంచి విడిపోయిన తర్వాత జరిగినటువంటి అవినీతి, జరిగినటువంటి కక్షలు, కుట్రలు చూస్తుంటే నిజంగా తెలంగాణను ఈ పరిస్థితులలో రూల్ చేసిండ్రా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత అధ్వానంగా, చండాలంగా రూల్ చేసిండ్రా అనే విషయం చూస్తుంటే రోజు పేపర్లు అవుతుంటే ఆశ్చర్యం అనిపిస్తాం. మొదటి పాయింట్ ఏంటంటే శ్రీశైలం గారు, ఒక ఎన్నిక అనేది రాజ్యాంగపరమైనటువంటి ఒక ప్రయత్నం. అటువంటి ఎన్నికలలోనే ఫోన్ ట్యాపింగ్ ని వాడుకొని, పోలీసు వాహనాలు, అంబులెన్స్ ని వాడుకొని ఎమ్మెల్యేల గెలుపుకు కారణమైనటువంటి వ్యవస్థను తయారు చేసుకున్నారు అలా కేసీఆర్ గారు. విషయం ఏంటంటే 2018 ఎలక్షన్స్ ఒకసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 88 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 12 వచ్చినాయి. నేను స్వచ్ఛందంగా 2018 ఎలక్షన్లలో గ్రౌండ్ లో పోయినా. ఒక 2-3 నెలలు మేము గ్రౌండ్ లోనే తిరిగినాం. ఎన్నో గ్రామాలు, ఎన్నో నియోజకవర్గాలలో బీఆర్ఎస్ నాయకులను తిప్పి పంపిన నియోజకవర్గాలు నేను చూసిన. దగ్గర 43 నియోజకవర్గాలు మేము లెక్కేసినాం. అటువంటి నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో విజయం సాధించింది. ఇది ఎట్లా సాధ్యం అంటే, ఏ లెవెల్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్, ఏ లెవెల్ ఆఫ్ సిస్టమ్ ని వీళ్ళు కరప్ట్ చేసిండ్రు, ఎట్లా సిస్టమ్ ని వాడిండ్రు అనేది అసలు ఎలక్షన్ ప్రక్రియ అనేది నిజంగా ఓటేసిన వాళ్ళు చాలా మంది చెప్పారు, ఏంది ఇంతగానో మేము కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచిందని. సో పాయింట్ ఏంటంటే, జ్యుడిషియరీ కానివ్వండి, ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, మీడియా కానివ్వండి, స్వతంత్రంగా నడిచేటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థలను కూడా లొంగుబాటు చేసుకొని, రాజ్యాంగ పరంగా నడవాల్సినటువంటి వ్యవస్థలను కూడా లొంగదీసుకొని, ఇట్లా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఇతర వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు వాటిని లోపరుచుకొని సిస్టమ్ ని వాళ్ళకి కావచ్చినట్టుగా మలుచుకొని వాడుకోవడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఈ కథనాలను చూస్తుంటే ప్రజలు విసిపోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ఎన్నిక నిజమేనా? ఇప్పుడు మొన్న కూడా గెలిచినటువంటి ఈ 39 సీట్లు బీఆర్ఎస్ గెలిచినటువంటి కూడా నిజమేనా? అసలు నిజంగానే గెలిచిందా అనేది ఒక ప్రశ్న. అయితే ఒక హిస్టరీ కనుక మనం చూస్తే, నేను ఇక్కడ పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నాను, ఒక హిస్టరీ కనుక చూస్తే ఇందిరాగాంధీ గారి గెలుపు కూడా ఇట్లనే జరిగిందని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఆ గెలుపును రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కి తీసుకుపోయినటువంటి విషయం మనం చూసాం. ఇప్పుడు సామాన్య మానవుడు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రశ్న ఏంటంటే, వాళ్ళ మదిలో ఉండే ప్రశ్న, ఇప్పుడు ఈ 39 సీట్లు కూడా నిజంగా ప్రజలు ఓట్లేస్తే గెలిచినరా, ప్రజలను ప్రభావితం చేసి గెలిపించుకున్నారా? అట్లా గెలిపించుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత వ్యవస్థ నడిచింది, ఈ డబ్బులు ఎట్లా వెదజల్లిండ్రు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యి డబ్బులు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేయించుకున్నారు, మరి ఈ గెలిచినటువంటి సీట్లు, స్థానాలు ఇవి నిజమేనా, వీటిని ఉంచొచ్చా చట్ట ప్రకారంగా, లేకపోతే ఆ సీట్లలో మళ్ళీ రీఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ప్రజలు మమ్మల్ని అడుగుతాము. సో ఇది కంప్లీట్ గా ఒక ఆశ్చర్యచకితమైనటువంటి విషయం. దీంట్లో ఇది ఒక వ్యవస్థ అయితే, రెండో విషయం ఏంటంటే, ఈ రాజకీయ నాయకులను, అపోజిషన్ పార్టీస్ నే కాకుండా ఆ దొంగ వ్యవస్థను వాడుకొని సమాజంలో ఉన్నటువంటి పెద్దలను, బిజినెస్ మ్యాన్స్ ని, ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా వీళ్ళు భయపెట్టి డబ్బులు వసూలు చేసిన అనే విషయం ఏంటి, అసలు ఇది ఏ స్థాయికి పోయింది అనే విషయం అసలు అర్థం కాని స్థాయిలో ఉంది. ఇక దీని మీద నవ్వాలనా, ఏడవాలనా, ఇటువంటి ప్రభుత్వం నడిపినప్పుడు ఏ వ్యవస్థ కరెక్ట్ ఉన్నది, అసలు ఏదైనా వ్యవస్థగా కరెక్ట్ గా పనిచేసిందా ఈ 10 సంవత్సరాలల్లా అనే విషయం చాలా మందికి డౌట్ వస్తాం. సో దీన్ని సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వము అందరూ దీనికి ఒక సరైన ముగింపు తీసుకొచ్చేటువంటి ఆలోచన చేయాలి. లేకపోతే ఈ వ్యవస్థలు కనుక ఇట్లనే నడిస్తే మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు కూడా ఏనాడో నాడు మనకు కాకుండా పోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ డబ్బులను కూడా బీజేపీ పార్టీ కంప్లీట్ గా వాటిని ఆపేసి బ్యాంకులను కూడా సీజ్ చేసింది.
ఇట్లనే రేపు సామాన్యుల అకౌంట్లు కూడా సీజ్ చేస్తే ఈ భారతదేశం ఎట్లా పోతుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అయితే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ చేసిందా, బీజేపీ పార్టీ కూడా చేసిందా ఇదే పని అనే విషయం కూడా రేపు 2024 మే 14న 13వ తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక మే, జూన్, జూలై వరకు మనకు మొత్తం దేశవ్యాప్తంగా రిజల్ట్స్ వస్తాయి. దేశవ్యాప్తంగా రిజల్ట్స్ వచ్చినాక అసలు బీజేపీ కూడా ఇటువంటి పనికి పాల్పడ్డదా అనే విషయం కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి బీజేపీ పార్టీని కూడా ప్రజల ముందు నిలబెట్టే దిశగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఎస్ అందసత్యం గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాలలో 283 మంది రిటైర్డ్ అధికారులను ఓఎస్డీలుగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. 283 మంది అధికారులు గ్రూప్ 1 నుండి ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి అనుబంధంగా ఓఎస్డీలుగా పనిచేశారు. ఇది ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్య వ్యవస్థలో? మన ఇద్దరమే ఒకసారి గతంలో డిబేట్ చేశాం. ఎస్, అలా ఏది అపాయింట్ చేయగానే మనం డిబేట్ చేశాం. ఇది ఎలా ఉంటదంటే రిటైర్ అయిన వాళ్ళు వాస్తవానికి రిటైరే కావాలి. వాళ్ళకు ఎక్స్పర్టైజ్ ఉంటే, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంటే వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా రిటైర్ అయిన సిఈ ఆ యంత్రాంగం మొత్తం మీద మళ్ళీ ఆయన తర్వాత సిఈ పోస్ట్లో ఉన్న ఆయన డమ్మీగా మారుతాడు. ఈ రిటైర్ అయిన వచ్చినటువంటి ఓఎస్డి అసలు మొత్తం చలాయిస్తాడు. ఎందుకు చలాయిస్తాడంటే సర్వీసులో ఉన్నటువంటి సిఈ, చీఫ్ ఇంజనీరు రిటైర్ అయిన కన్నా జూనియర్ కాబట్టి రిటైర్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ శాఖ మీద పెత్తనం చేసే అవకాశం ఉందని ఆనాడు మనం అనుకున్నాం. కాబట్టి ఇవాళ కూడా అదే జరిగింది. ఎస్ఐబిలో రిటైర్ అయినటువంటి ఐజీగా రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావు మళ్ళీ వచ్చి ఎస్ఐబి చీఫ్గా ఉన్నాడు. అలా చీఫ్గా ఉండబట్టే ఇవాళ ఈ తతంగం అంతా తేలికగా జరిగింది. తర్వాత ఒక సామాజిక తరగతిని కీ పొజిషన్లో పెట్టి వాడుకున్నారు. మనకు వాళ్ళు పేపర్లో డిస్క్లోజ్ కూడా చేశారు. శాశ్వతంగా అధికారంలో ఉండటానికి మనం ఏం చేయాలి, అదంతా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని రాధాకృష్ణరావు చెప్పుకుంటూ కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితికి తీసుకెళ్తే అందుకే ఈ మధ్య అది ఏ పార్టీ చేయని, ఎవరన్నా చేయని, నియంతృత్వ దేశాలు ఒక లిస్టు తయారు చేసి డెమోక్రసీ ఉండి నియంతృత్వాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఆ లిస్టులో పడ్డది. నిన్నగాక మొన్న ప్రెస్లు వచ్చింది, ఎకనామిక్ టైమ్స్ అనుకుంటా, దాంట్లో వచ్చింది డెమోక్రసీ ఉండి ఆచరణలో నియంతృత్వాన్ని ఆచరిస్తున్న దేశాల లిస్టులో ఇవాళ భారతదేశం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి అంటే ఇష్టమైన వాళ్ళతోటి పరిపాలించటం, ప్రభుత్వం ఇష్టమైన వాళ్ళతోటి పరిపాలించటం, ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పరిపాలించడం కాదు. కాబట్టి ఇటువంటి అయినప్పుడు ఏమైంది, సిఎండి ప్రభాకర్ రావు ప్రకారం విద్యుత్ శక్తి శాఖ నడుస్తుంది, ఎస్ఐబి ప్రభాకర్ రావు ప్రకారం పోలీస్ శాఖ నడుస్తుంది. ఇట్లా రిటైర్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడితే వాళ్ళ ఇష్టానుసారం వాడుకునే అవకాశం ఉంది. ఏదో సోమేష్ కుమార్ మీద ఆరోపణ కూడా వచ్చింది, వాళ్ళని దగ్గర 20 ఎకరాలు తీసుకున్నాడని. కాబట్టి వాళ్ళు చివరికి ఇది సర్వీసులు లేం కదా ఏమైంది అనుకుని చెప్పేసి ఇంకా ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే అసలు ఇవాళ రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ నియమించుకోవటం అంటే ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేయటమే. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఆర్మీ. ఇది సపరేట్ ఆర్మీ అనమాట. ఇది కేసీఆర్ ఆర్మీయా, కేటీఆర్ ఆర్మీయా తేల్తది. కాబట్టి ఇటువంటి ఆర్మీని తయారు చేసుకొని పరిపాలిస్తే అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉండదు. ఇవాళ ఈ శాఖ ఎస్ఐబి శాఖ పోలీసు డీజీపీల చేతులు ఉందంటే నేను నమ్మను. డీజీపీ పరిపాలించాలి, ఈ విషయాలను నిర్ణయించాలి. కానీ డీజీపీకి అతీతంగా ఒక ప్రైవేట్ టీము, ప్రైవేట్ ఆర్మీ ఈ పనులన్నీ చేసింది విత్ ది సపోర్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఇండివిజువల్స్. కాబట్టి వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ జాయిన్ చేసుకోవటం అంటే అది ప్రైవేట్ ఆర్మీ కింద లెక్క. అటువంటిది మళ్ళీ మరొక రాష్ట్రంలో జరగకుండా ఉండటం అవసరం. ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే, ఎవరైనా ఒకళ్ళు ఇద్దరంటే అర్థం ఉంది. కానీ ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ పెట్టుకొని, నమ్మకస్తులు కాబట్టి అని పెట్టుకొని, వ్యక్తిగతంగా నమ్మకస్తులను పెట్టుకుంటే ఇక్కడికి దారి చేస్తుంది. ఇటువంటి ఇప్పుడు ఈ తప్పు చేయించినటువంటి ప్రభుత్వమే జవాబు చెప్పాలి. తప్పు చేసిన వ్యక్తులు కాదు, వీళ్ళతో చేయించినటువంటి ప్రభుత్వమే అకౌంటబుల్.
కాబట్టి ఇది ఎవరు ఫండ్స్ ఇచ్చారు? ప్రభాకర్ జేబుల నుంచి ఇవ్వలేదు కదా. ఎక్కడో దగ్గర పబ్లిక్ ఫండే వచ్చి ఉండాలి. వేర్ ఇట్ ఈజ్, ఎక్కడి నుంచి వచ్చింది తేల్చాలి. ఎవరు అకౌంటబుల్? ప్రభుత్వం అకౌంటబుల్. దెన్ ఎక్కడి నుంచి రిసోర్స్, ఎక్కడి నుంచి? ఈ విషయాలను తేలితే ఇవాళ ఎంత తప్పో, రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ అడ్వైజర్స్ పెట్టుకొని పరిపాలించడం ఎంత తప్పో తేలుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కరెక్ట్లీ డన్ ఇట్. రిటైర్ అయిన వాళ్ళందరినీ మొత్తం తీసి అవతల బాగేయటం అనేది మంచి పని చేశారు. అది ఇప్పుడు ఎక్స్పర్టైజ్ అదే వస్తుంటది. ఎస్సీ అయినాక ఆ ఎక్స్పర్టైజ్ దొరికితే సిఈ అవుతారు. కాబట్టి అచ్చం అయిన తయారైన సీఈలే పెట్టుకుంటే రిటైర్ అయిన దొరుకుతారు. ఇగో ఆ విధమైనటువంటి డిఫరెన్స్ ఖచ్చితంగా ఇవాళ అవుపడుతుంది. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏ రకంగా తీసుకోవాలనుకుంటుంది? సిబిఐ ఇంటర్వెన్షన్ చేయాలనుకుంటుందా? లేదు అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతోని, అంటే ఒక రాష్ట్రంతోని సంబంధం ఉన్నటువంటి క్రైమ్ కాదు, వివిధ దేశాలతోని కూడా అంతర్లీనమైనటువంటిది ఒక పెద్ద క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్. దీన్ని సిబిఐయా, ఈడీయా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీయా, దేంతో ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఇప్పుడే కదా అన్ని బయటపడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధి, అధికారాలు, ఆ పరిమితి అవన్నీ చూసి స్టడీ చేసిన తర్వాత ఎక్కడ ఇన్వాల్వ్ కావాలో తప్పనిసరి ఇన్వాల్వ్ అయితే అవకాశం ఉన్నప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్న తర్వాత ఆ బాధ్యతను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తుంది, నిర్వర్తిస్తుంది. అధికారులు అందరు కూడా ఎవరైనా కానీ విద్యుక్త ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని పాటించాలి. ప్రభుత్వాలు ఆ రకంగా పని తీసుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి ఒక నాయకులు అది తప్పినప్పుడు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఒక అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంలోని చట్టాల పరిధిలో ఉన్నటువంటి యాక్ట్ చట్టాల లోబడి తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క యాక్షన్ తీసుకోవాలి. లేదు దాన్ని దాటి మీరు చెప్పినట్టు ఇంటర్ స్టేట్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్ గా సిబిఐ, ఎన్ఐఏ ఇంకేదా ఏదా దానికి సంబంధించి ఇన్వాల్వ్ అవుతారు, యాక్షన్ తీసుకుంటారు. మొత్తానికి ఈ దేశ చరిత్రలో శ్రీశైలం గారు ఇటువంటి యొక్క భయంకరమైనటువంటి ఒక కుట్ర గాని, ఈ యొక్క క్రైమ్ గాని పాల్పడినటువంటి ఒక ఏ ప్రభుత్వం లేదు, ఏ నాయకుడు కూడా ఉండి ఉండడు. అంత ఘోరంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో రజాకార్ సర్కార్ అంటే రజాకార్ అంటే అప్పుడు విందు మనం చూడలేదు, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కొద్ది పాలిటిక్స్ గా విషయాలు చూస్తున్నాం. రజాకార్ సర్కార్ కళ్ళ ముందర కనబడతా ఉన్నది. కేటీఆర్ గారు ఫోన్లు ఎవరి కోసం చేసినాడు, ఎవరికి ఎవరికి బ్లాక్ మెయిల్ చేసి ఎవరిని ఎట్లా వాడుకున్నారు, సేమ్ రజాకార్ కూడా అట్లా చేసి రజాకార్ కూడా అప్పుడు వాళ్ళే చేస్తారు. ఇదే పరిస్థితి. ఎవరు ఎట్లా కనబడితే అట్లా పికప్ చేసుకోవడం ఇప్పుడు అదే కనబడతా ఉన్నది. డబ్బుల కోసం కొందరైతే, సుఖాల కోసం కొందరు, అధికారం కోసం కొందరు, ఈ రకంగా ప్రభుత్వం యొక్క అంతరార్థం, అర్థాన్ని, పరమార్థాన్ని మొత్తంగా కూడా సుఖం కోసం లేదా తమ యొక్క బెనిఫిట్ కోసం, డబ్బుల కోసం, అధికారం కోసం ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం దేశ చరిత్ర లేదు, ముందు కూడా ఉండకపోవచ్చు బహుశా. ఇది ప్రతి ఒక్కరం గమనించాలి, ప్రతి ఒక్కరం చైతన్యం కావాలి. ఇప్పుడు మాట్లాడి బాధపడి మళ్ళా పొలం బాట పట్టుకొని పోంగని పోతుంటే బాధేస్తా ఉన్నది. ఎవరో కొందరు మొత్తం కాకుండా, చారణ కాకుండా 10 పైసలు పోతురు కదా, అటువంటి దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి మళ్ళీ రిసీవ్ చేసుకోవాలని అర్థం కాదు. అటువంటి వ్యక్తిని మళ్ళీ కింద మీద పడి దండాలు పెడతా ఉన్నారు. ఈ క్షమాగుణం పోవాలి. ఇది బాధ్యత రాహిత్యం పౌరులది కూడాను. శిక్ష పడ్డ తర్వాత కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కు 87 సీట్లు ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రంలో. అప్పట్లో 87 సీట్లు ఎమ్మెల్యేలు, 10 సీట్లు ఎక్కదెక్కతో, 20 సీట్లు ఎక్కదెక్క ప్రభుత్వం రాలేదు ఆయనకు. శిక్ష పడిన తర్వాత జయలలితకు ఎన్ని వేల కోట్ల యొక్క ఆస్తులు, సంపత్తి, బంగారం, బట్టలు, భవంతులు, అది అంతా కూడా శిక్ష పడ్డ తర్వాత కూడా ఓట్లేస్తారు. అంటే ఈ ప్రజలది కూడా తప్పే. నాయకులు ప్రజల్ని ఓటేసేటప్పుడు ఎట్లా ల్యూర్ చేసి ఓటేస్తారో డబ్బుల కోసం, మందు కోసం, నాయకుడిది కూడా తప్పే. ప్రజలు కూడా బాధ్యత రాహిత్యంగా ఆ డబ్బుకు లోబడి, ఆశపడి
ఓటేయడం, ఓటేసిన తర్వాత బాధపడడం, మళ్ళా మర్చిపోయి తప్పు చేసిన ఎంబట తిరుగుతా ఉన్నారు. కేటీఆర్ ఎంబట, హరీష్ రావు ఎంబట, పొలంబాట పేరు మీద ఆ యొక్క టోపీ వేసుకున్న జోకర్ ఎంబట. ఏంది అర్థం కాదు. ఆలోచించద్దా? ఎంత ఘోరం చేసినారు, రాష్ట్రాన్ని దివాలా తీసినారు. 7 లక్షల పైబడి కోట్ల యొక్క బాకీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం పడావుగా ఉంచడం జరుగుతా ఉన్నది. నీళ్ళంతా వదిలేసి ఇప్పుడు వర్షాలు వచ్చినా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాళేశ్వరం వేలు లక్షల ఫోన్లు బ్లాక్మెయిల్ చేయడం ఎక్కడ విన్నామా? ఇది అసలు సమాజంలో మనం మాట్లాడుతూ ఉంటాం. శ్రీశైలం గారు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే పెద్ద నేరంగా చూస్తాం మనం. ఒకరి ముందర, థర్డ్ పర్సన్ ముందర. అది తెలిస్తే ఆరే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి పోయి అని తెలిస్తే సిగ్గుపోతుంది. మా ముందర నీతో మాట్లాడిన స్పీకర్లో నువ్వు మాట్లాడింది వినవడ్డేది నాకు, నువ్వేం మాట్లాడుతావు నాకు అంటే ఎంత చీప్ గా చూస్తామంటే మనం చెప్పరాదు. కానీ ఇది ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యే అధికారులు ఎటుపోతున్నా సంస్కారమా, చదువు, ఆయన కామన్ సెన్స్ ఉండద్దా? డబ్బుల కోసం, నెలవారి జీతాల కోసం, లేకుంటే ఒక తరం సంపాదన కోసం, ఆస్తుల కోసం ఇటువంటి నీచమైన పనులకు ఐపీఎస్ ఆఫీసర్లు లేదా గ్రూప్ 1 ఆఫీసర్లు లేదా ఎస్ఐలు, సిఐలు వాళ్ళ గులాంగురి చేస్తారు. ఇవాళ అస్తరాలు ఇవాళ తండ్రికి కౌంటర్ ఇచ్చి కేటీఆర్ మాట్లాడి నాకేం సంబంధం అని చెప్తున్నాడు. కేటీఆర్ నాకేం సంబంధం, శివధర్ ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, వాళ్ళకి తెలుసు, నేను కాదు నాకేం సంబంధం, తప్పించుకుంటాడు. దాని అర్థమైంది నేను కాదు మా బాసే కావచ్చు అని. పేపర్లు నిన్న బాస్ వచ్చింది కదా, బాస్ అని వచ్చింది కదా. అసలైన నేను కాదు ఇంకెవరో ఇండైరెక్ట్ వాళ్ళ తండ్రి వైపు చూపించింది. ఏలేదు ఇంత తప్పించుకుంటారు. సేమ్ ఆ యొక్క ముస్లిం రాజ్యాల్లో ఎట్టయితే తండ్రి పవర్ కోసం కొడుకుని చంపడము, కొడుకు తండ్రిని చంపడము, భార్యను చంపడం, ఇట్లా ఈ కుటుంబంలో కనబడతా ఉన్నది. చెల్లెలు జైలుకు పోతే ఖుషి అయిపోయింది ఒకరిద్దరు, పలకరింపుకు లేదు, చుట్టాల దగ్గర రాలేదు, ఎటుపోయి నిన్న దాకా ఉన్నాడు. అన్నప్పుడు కష్టాల్లో ఎవరు రారని గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసినప్పుడు మంచుకున్నప్పుడు 10 మంది ముందుకు వస్తారు తప్ప కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు ఎవరి దగ్గరకు రారు. సభ్య సమాజం నవ్వుకుంటా ఉన్నది. ఇంత ఘోరంగా చేసినట్టు పాపాల పనికి సిగ్గుతో తల వంచుకోరా, లేదా గడాఫీని చంపి చూడండి. మళ్ళీ వస్తాను అల్వాపూర్ శ్రీనివాస్ గారు. పవన్ గారు చంపాలని ప్రజలు మాట్లాడుతున్నారు, మేము చెప్తలేము ఆ మాట. పవన్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. వ్యాపారస్తులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆపన్న హస్తం ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఆ బాధితులందరికీ మేము అష్యూరెన్స్గా ఉంటాం, వాళ్ళపై నమోదు చేసినటువంటి అక్రమ కేసులపై సాఫ్ట్ కార్నర్గా వ్యవహరిస్తామనేటటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదు. ఎందుకు ముందుకు రావడం లేదంటారు, రమ్మంటారా ఏంటి అర్థం? ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఒక ప్రకటన రావాలి, బాధితులకు మేము అండగా ఉంటామంటని చెప్పి ప్రభుత్వము ఒక అపన్నాస్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో ఓన్లీ రాజకీయ నాయకులే కాదు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వేల కోట్లాది రూపాయలు వాళ్ళు ఇన్కాష్ చేసుకున్నారు. అక్రమ కేసులలో నిర్బంధించి వాళ్ళ నానా కష్టాలకు ఇబ్బందులు గురి చేశారు. అయినా కానీ ప్రభుత్వం స్పందించవలసినటువంటి సమయం ఇది. డెఫినెట్ గా శ్రీశైలం గారు, ఇది ప్రజాప్రభుత్వం. సో ఎవరైనా బాధించబడ్డ వాళ్ళు, పీడించబడ్డ వాళ్ళు, అనగదొక్కబడ్డ వాళ్ళు డెఫినెట్ గా అప్రోచ్ కావచ్చు. దీనికోసం స్పెషల్ గా స్టేట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని బట్టబయలు అవుతున్నాయి కదా, దాని మీద కంప్లీట్ గా డే టు డే రిపోర్ట్ వస్తుంది. ఎవరెవరికి ఫోన్ చేసిండ్రు, ఫస్ట్ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, కార్యకర్తలను, ముఖ్య నాయకులను, ఇతర పార్టీ నాయకులను, సమాజంలో ఉన్నటువంటి ఇతర వాళ్ళను ఎట్లా వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళ కదలికలను వాళ్ళు నోట్ చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేసిండ్రు అనేది వాళ్ళంతా ఓపెన్ గా పెడతా ఉన్నారు. అట్లా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు డెఫినెట్ గా ప్రభుత్వం ఆపన్న హస్తం ఇస్తుంది. ప్రభుత్వం డెఫినెట్ గా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఒక స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బాధితులే, బాధితులను ఆదుకుందామని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్ గా ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఫార్వర్డ్, we will definitely give them an opportunity to make their voices heard. వాళ్ళ
వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి స్పేస్ కల్పిస్తారు. అది డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పని. కాకపోతే ఫస్ట్ అసలు దీని వైడ్ రేంజ్ ఎంత, దీని రేంజ్ ఎంత, ఇది ఎంతవరకు వ్యాప్తి చెందింది, ఇంకా ఏమేం చేసిండ్రు అంటే, ఇంకా దీంతో వీళ్ళు ఇంకా దీన్ని ఏ ఎక్స్టెంట్ కు వాడినరు అనేటువంటి పూర్తి రిపోర్ట్ రావాలి. వాళ్ళ పేపర్లో చదివిన దీనికి సంబంధించినటువంటి ముఖ్య సూత్రధారి ప్రభాకర్ రావు గారు ఎవరైతే మాజీ పోలీస్ అధికారి ఉన్నారో వారు దుబాయ్కి చేరుకోవడం, దుబాయ్ నుంచి యూకే పోతే ఎట్లుంటది, విజయ్ మాల్యా లాగా ఇంకెక్కడన్నా అసైలం తీసుకుంటే ఎట్లుంటది, వస్తే ఏమవుతుంది అని వాళ్ళు సంబంధిత అధికారులతోని, న్యాయవాదులతోని, రాజకీయ నాయకులతోని చర్చించి చేస్తున్నారు. నేననేది ఏంటంటే, మనం ఏదో ఒకటి ఒక రాజకీయ నాయకుడినో, ఒక పోలీస్ ఆఫీసర్నో, ఒక విలేకరినో, ఒక అడ్వకేట్నో ఒక పాయింట్ లో నమ్మి వాళ్ళకి మనం ఉన్న బాధలు చెప్పి కాపాడమంటాం. కానీ కాపాడాల్సినటువంటి ఈ ప్రజాసేవ చేయాల్సినటువంటి ప్రభుత్వ వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళే ఇవాళ ఇట్లా తయారైతే ప్రజలు ఎవరైనా నిజంగా బాధున్నోడు పోయి ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉంది. సరే, అదేదో చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు చేసిండ్రు అంటే సరే, గుర్తింపు కోసమో ఏదో చిన్న దానికోసమో చేసిండ్రు అనుకోవచ్చు. అంత పెద్ద స్థాయిలో ఇన్నేళ్ల సర్వీస్ చేసి దేశానికి సర్వీస్ చేయాల్సినటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలకు ఒడగొట్టిండ్రు, స్టార్ట్ చేసిండ్రు, ఇన్వాల్వ్ అయ్యిండ్రు, దాంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు, దాన్ని లీడ్ చేసిండ్రు అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్స్ ఉండొచ్చు, ఎంతటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు, ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అనే విషయం ఆలోచన చేస్తే నిజంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఎటువంటి సమాజంలో ఉన్నాము, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామో, డెమోక్రసీ పేరుతో ఉండేటువంటి ఒక దేశంలో నియంతృత్వ పాలనలో మనం బతుకుతున్నామా అనేది ఆలోచన చేస్తే రేపు శ్రీశైలం గారికి కానీ అంద శ్రీనివాస్ గారికి కానీ ఏదైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యుడు? ఇది ఎటుపోతుంది? ఇవాళ చదువుకున్నటువంటి విద్యకు విలువ లేదు, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేదు. నీకు రావాల్సిన ఉద్యోగం రిటైర్డ్ ఆఫీసర్కి ఇస్తున్నాడు, నీకు రావాల్సినటువంటి ఫండ్స్, నీకు రావాల్సినటువంటి ఏదైనా ఒక మంచి స్కీమ్ ఉంటే అది వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా పాలసీలు తయారు చేస్తున్నారు. ఎంతో మంది భూ నిర్వాసితులు ఉన్నారు. ఇవాళ సొసైటీ మొత్తం డీరేల్ అయిపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీటన్నిటిని క్షుణ్ణంగా వివరించి చూస్తే అసలు కంప్లీట్ గా దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో 5,000 కోట్ల రూపాయల కాండోమ్స్ ఖర్చు అయినాయంట. 5,000 కోట్ల రూపాయలు కాండోమ్స్ కి ఖర్చు చేసిందంట. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ లో డబ్బులు లేవు, ఏ వ్యవస్థలను నిర్మించడానికి ఏ వ్యవస్థలను కూలగొట్టినరు. సో ఇదంతా ఆలోచన చేస్తే అసలు ఏ వ్యవస్థ నడిచింది ఈ 10 ఏళ్లలో? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం? 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడ జరిగింది? ఏమైంది? ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? దీంట్లో ఎవరున్నారు? ఇవన్నీ ఆలోచన చేస్తుంటే అసలు ఆశ్చర్యానికి మాటలు కూడా వస్తలేవు. ఆశ్చర్యపడాలా? ఇంతటి దుర్మార్గులు కూడా ఉండి వ్యవస్థను ఇంత, అంటే నేను ఎంతో మంది రాజకీయ నాయకులను, మంత్రులను, సీఎంలను చూసిన, రోషే గారిని చూసినాం, ఇంకా చాలా మంది సీఎంలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళని చూసినాం. కానీ ఈ విధంగా దీన్ని బరితెగింపుతనం అంటారా, మరి భయం లేని తత్వం అంటారా, ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. ఇంత రకంగా ఒక వ్యవస్థలను తమ సొంతానికి వాడుకొని ప్యారలల్ గా ఆల్టర్నేటివ్ వ్యవస్థను సృష్టించి దాంతో ప్రభుత్వంలో ఉండి ప్రజలను, అపోజిషన్ ని పడగొట్టి బయట ఉన్నటువంటి శక్తులను కూడా ఇబ్బంది పెట్టి ఈ రకంగా లూటీ చేసి ఇంత వ్యవస్థను నడిపిండ్రు అంటే ఆశ్చర్యచకితంగా ఉంది. కానీ అన్న ఇంతకుముందు అల్జాపూర్ శ్రీనివాస్ అన్న చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సరైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మంచిగా నడుస్తుంది అనే దిశగా వారు 4 మాటలు చెప్పడం జరిగింది. అపోజిషన్ లో ఉన్న మంచి మాటలు చెప్పినందుకు అన్నకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అయినందుకు పేద ప్రజల పక్షాన ఉంటది, అందరి పక్షాన నుండి మంచి జరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంద సత్యం గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే మొదట్లో టీఆర్ఎస్ పార్టీ మొదటి టర్మ్ అనేటటువంటిది అభివృద్ధి పైన, ప్రజల బాగోగుల పైన కన్సంట్రేషన్ కనిపించింది. కానీ రెండో టర్మ్ మొత్తము అస్తవ్యస్తంగా పరిపాలన కొనసాగింది. ఒక సామాజిక వర్గం ఆధిపత్యము మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకట్లా? అంటే కేసీఆర్ గారు అంత అభద్రతా భావంలోకి ఎందుకు వెళ్ళారు? నేను మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన డిబేట్లో, కేసీఆర్ తో పాటు అనేక మంది తెలంగాణ ఉద్యమం చేశారు. కానీ ఇనిషియేషన్ చేసింది
ఎమ్మెల్యేకు రిజైన్ చేసి సిద్దిపేట నుంచి గెలిచి ఇనిషియేషన్ చేసింది, దానికి నాయకత్వం వహించింది కేసీఆర్ అన్నప్పుడు ఎవరు దానికి డిఫర్ కారు. ఆయన ఒక్కడే తెచ్చిందంటే డిఫర్ అవుతారు, కానీ నాయకత్వం వహించిందంటే డిఫర్ కారు. కానీ అలా నాయకత్వం వహించినటువంటి మనిషికి తెలంగాణ సమాజం అభిమానించినటువంటి దానికి జ్యోతి బసు లాగానో లేకపోతే ఇవాళ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ లాగానో ఒక 25 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండేవాడు. కొడుకు బిడ్డ ఎప్పుడైతే పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారో ఇది దరిదాపు కేసీఆర్ చేతులు లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది. ఎవరి ఇనిషియేషన్ వాళ్ళ ప్రకారం. తర్వాత ఉద్యమం అంటే ఒక చులకన భావం, ఉద్యమంలో పాల్గొన్నవారంటే ఒక చులకన భావం. తర్వాత మేమిస్తే ఎవరికైనా పదవి వస్తా తప్ప వాళ్ళంతా వాళ్ళకు రాదన్నటువంటి భావం. తర్వాత మా తెలివితేటల ముందర ఎవరికి పనికిరావు అనుకుంటే భావం, మేము చేసే వ్యాపారాలు ఎవరికి తెలవు అనుకుంటే భావం. ఇట్లా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ చివరికి కేసీఆర్ని ముంచేశాడు. అతను మునిగిపోయిండు. ఇవాళ నేను కేసీఆర్ అంటే ఎవరు బలికోడు లేడు. తర్వాత ఇవాళ చుట్టినటువంటి నాయకత్వం అంతా ఎందుకు వదిలేస్తుంది అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అణిగి వ్యవహరించాల్సి వచ్చింది, డెమోక్రటిక్ వ్యవహరించలేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి చెడు తర్వాత తేలుద్దాం, కానీ మినిస్ట్రీలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళ మినిస్ట్రీలో వ్యవహరిస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రిని కన్సల్ట్ చేస్తారు. కానీ బీఆర్ఎస్ ఆ పని అసలు ఊహించగలమా? ఒకసారి ఒక ఉద్యమం జరుగుతుంది, నేనే ఒక లెక్చరర్ని పంపిన, ఫలానా మీకు దగ్గర కదా ఎమ్మెల్యేకి దగ్గరికి పోయి కేసీఆర్ దగ్గరికి పోతారేమో అడగమని పంపితే ఒరే నాయన నువ్వు పోతే 5 నిమిషాలు టైం ఇస్తే నేను ఇస్తే ఒక్క నిమిషం ఇస్తాడు రా, నన్ను ఎలా కొడతాడు అన్నారు ఎమ్మెల్యే. మంత్రులందరూ కూడా, ఒక మంత్రి ఒకసారి మహిళలు మంత్రుల్లో లేరేంటి అని అడిగితే బయట పత్రికల్లో మహిళలు తీసుకోలేదు అంటే ఆ మంత్రి ఏమన్నాడంటే అసలు ఇళ్ళ మగవాళ్ళని ఎవరు ఉండవండి, అందరం మహిళలమే అన్నాడు ఆ మంత్రి. ఏది 10 మంది కూర్చుండగానే అన్నాడు. అది రాష్ట్రం అంతా ఎరకైంది. అంటే ఆ స్థితికి కార్నర్ చేయబడితే ఎమ్మెల్యేకు స్వతంత్రంగా పోయి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకుండా, మంత్రి పోయి స్వతంత్రంగా మాట్లాడే అవకాశం లేకుండా ఉన్నటువంటి రాచరిక పాలన ద్వారా లాగా చూడటానికి డెమోక్రసీ పార్టీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆచరణీయంలో ఆ స్థితి వచ్చిన తర్వాత కట్టెపుల్లలాగా మంత్రుల్ని ఎమ్మెల్యేలను చూస్తే వాళ్ళు అప్పుడేమో అణిగిమని ఉండాల్సి వచ్చింది, ఇప్పుడేమో ఉంటే వాళ్ళ చుట్టూంటే మోయాల్సి వస్తుంది. వీళ్ళు చేసిన తప్పులన్నీ రేపు మనం డిఫెండ్ చేయాల్సి వస్తుంది, మనం భుజాలు ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది, ఎందుకు వచ్చినా కూడా అవతల పడదని పోతున్నారు. అప్పుడేమో వాళ్ళ వ్యక్తిత్వ హననం జరిగింది. వాళ్ళకి వ్యక్తిత్వం లేకుండా వ్యవహరించారు 10 ఏళ్ళు, దానికి కడుపులో విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉంటే వీళ్ళని మొయ్యాలి, వీళ్ళు చేసిన తప్పులన్నీ మొయ్యాలి రేపు, అందుకని మనకేం అవసరం అని చెప్పేసి ఇప్పుడు పోతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ధరణి పోర్టల్లో పట్టా భూములు మాత్రమే అవుపడ్డాయి. పట్టాలు లేనటువంటి పోరంబూకుల భూములు, గవర్నమెంట్ భూములు, సికం ల్యాండ్స్, చెరువు ఆరకట్టు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ రిజిస్టర్ చేయించుకోరు. అవి ఒక 20,000 ఎకరాలు ఉంటుంది. హైదరాబాద్ చుట్టూ ఎకరం 10 కోట్లు యావరేజ్ చేసిన 2,000 ఎకరాలు 2 లక్షల కోట్లు డబ్బులు వస్తాయి. కాబట్టి అది ఇంకా పెద్దది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయినాక ఒక్కొక్కటి రోజు ఒకటి బయటకు వస్తుంది. అవి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంత అడ్డగోలుగా పరిపాలిస్తే, ఇంత అధ్వానంగా పరిపాలిస్తే ప్రజలందరూ, నాయకులందరూ ఎవడైనా అమాయకుడే లేదా తెక్కలోడు అనేటువంటి ఒక అంచనా వేసి ఈ విధంగా చేస్తే ఇవాళ ఇది బయటకు వస్తుంది. కాబట్టి మనం కేసీఆర్నో లేదా కేటీఆర్నో నిందాల్సిన పని లేదు. ఎవరైనా ఒక కుటుంబం చేతిలోకి అధికారం పోతే ఇలానే వ్యవహరిస్తారు. గతంలో ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ స్థాయిలో చేయలేదు, కానీ కొంతమేరకు ఎక్కువ స్థాయిలో వాళ్ళ కొడుకులు కూడా చేశారు, వాళ్ళ బిడ్డలు కూడా చేశారు. ఇది రాంగ్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరినీ ఏలు పెట్టి అది సూసైడల్ అటెంప్ట్ చేసుకోవటం, సెల్ఫ్ గోల్ చేసుకోవటం, చివరికి దిగజారిపోయేటువంటి పరిస్థితులు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని కేసీఆర్ చేసిన తప్పు పని అది. నేను ఏం చేసినా ప్రజలు ఏం అడగరనేటువంటి
ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వదిలేశాడు. ఇది జరిగింది. ఎస్, అల్లాపూర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ పాత్ర ఎట్లుండబోతుంది భవిష్యత్తు? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్రం కూడా ఏం చేయజాలదు. ఈ ఇరు ప్రభుత్వాలు ఒకరినొకరు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించుకోవాలి, చొరవ తీసుకోవాలి, పని చేయాలి. దాంట్లో రాజకీయాలకు తావు లేకుండా, భేదాభిప్రాయాలకు తావు లేకుండా, గతంలో మాదిరిగా గత ముఖ్యమంత్రి పిఎం ముఖం చూడకుండా తాను అనుకునే చేయాలి, ఆయన వచ్చినా రిసీవ్ చేసుకోకుండా నేను పోయి అడగాలనా, వాళ్ళే ఇయ్యాలా, ఇవన్నీ కూడా అర్థం పర్థం లేకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్టు విషయం మన కళ్ళ ముందు. కాబట్టి ఇరు ప్రభుత్వాలు సహకరించుకోవాలి. కేంద్రం అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తా ఉన్నది. దేశం మొత్తంలో అన్ని రంగాల్లో సమాంతరంగా స్పిరిట్ తో డెవలప్ అవుతా ఉన్నది. ఊరికే మా వీళ్ళు చేసిన బాకీలు 7 లక్షల కోట్లు ఎటువైనా లెక్క కనబడతలేదు. కానీ మేం చేసినటువంటి ప్రభుత్వం బరాబర్ బాకీలకు లెక్క ఉన్నది. డెవలప్మెంట్ ఇన్ఫ్రా రంగం చూపిస్తా ఉన్నాం. మేము అనేక రంగాల్లో ఇవాళ బాకీలు తీసుకొచ్చిన ఈ దేశం డెవలప్మెంట్ కోసం. సో దట్ విదేశాలు మన దేశానికి రావాలి, విదేశీ కంపెనీలు మన దేశానికి రావాలి, విదేశీయులు కూడా పని కోసం ఈ యొక్క దేశంలో వచ్చే స్థితికి రావాలి లక్ష్యం పెట్టుకున్నాం 2047. ఇది మామూలు లక్ష్యం కాదండి, ధైర్యమైన లక్ష్యం ఇది. కాబట్టి పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ప్రభుత్వాలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఒక 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం ఇజ్రాయెల్తోని, జపాన్తోని, చైనాతోని పోల్చుకుంటే. ఎక్కడ జపాన్, ఎక్కడ ఇజ్రాయెల్, ఎక్కడ చైనా సేమ్ అప్పుడే స్వాతంత్రాలు వచ్చినాయి. మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడో ఒక చోట నాయకుల్లో నిజాయితీ, సర్దార్ పటేల్ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, లేకుంటే నిన్నటి యొక్క వాజ్పేయి కావచ్చు, ఇమాందార్ నాయకులు ఉంటే రాజు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. కాబట్టి మోదీ గారి నాయకత్వం ఎవ్వరు అవునన్నా కాదన్నా ఈ దేశ డెవలప్మెంటే లక్ష్యంగా పనిచేస్తారు. కాంగ్రెస్ సర్కార్లు కూడా ముందుకు రండి, సపోర్ట్ తీసుకోండి. లేదు మేమే వస్తాం, మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇది ఇరు పక్షాలకు ఉభయ కుశలోపరి విధంగా పనిచేసుకుంటే డెవలప్ అవుతుంది. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలం పాటు రేవంత్ రెడ్డి గారు పనిచేయాలని కోరుకుంటుంది తప్ప ఆటంకాలు వేయాలి, ఫోన్ ట్యాపింగ్ చేసి కూలగొట్టాలి, కేసీఆర్ సర్కార్ లాగా మాది కాదు, కేసీఆర్ పార్టీ లాగా మాది కాదు. వాళ్ళలో వాళ్ళు కూలిపోతే మేము చెప్పలేము, కానీ గ్రూపులు కొట్లాడాలి. మరి ఆ రకం కూడా కావద్దని కోరుకుంటాం మేము. ఆ రకం కూడా హరీష్ రావు లాగా మరో ఏకనాథ్ షిండే తయారు కావద్దు, కోమటిరెడ్డి రూపంలోనో, ఉత్తమ్ కుమార్ రూపంలో తయారు కావద్దని కోరుకుంటాం. మనం బ్రేక్ అయితే సార్ డెవలప్మెంట్ ఆగుతుంది. నిర్ణయాలన్నీ కూడా రివర్స్ అయితే కొత్త ఇవాళ వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తాం. అదేంటి మిలిటరీ వాళ్ళది మొత్తం రద్దు చేస్తాం, ఇంకోటి రద్దు చేస్తాం అనుకుంటే ఈ ప్రభుత్వాలు మారిన కొద్దీ మంచి నిర్ణయాన్ని కూడా మాకు పేరు రందాన్ని మేము ఎందుకు అవకాశం ఇవ్వాలని రద్దు చేసేటువంటి. ఇది కాకుండా మంచిదాన్ని సమర్థించాలి. ఏదైనా చెడు అనిపిస్తే లేదా బాగా అనిపించకుండా సలహాలు ఇవ్వండి, మేము కూడా సలహాలు ఇస్తాం. మీకు ఆనాడు వాళ్ళకి సలహాలు ఇస్తే వినలేదు కేసీఆర్ గారు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుందాం. హౌజ్లు ఉంటే చట్టసభలు దానికోసమే, చట్టాలు తయారు చేసేది ఆ యొక్క చర్చల ద్వారానే కదా. కాబట్టి ఇది డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ కావాలి. ఈ యువతకు ప్రతి చేతికి పని రావాలి, ప్రతి పొలానికి నీరు రావాలి, ప్రగతి కనబడాలి. అందరం కలిసి కష్టపడి ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. 10 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకుండా పైసలు సంపాదించలే. ఇక 10 ఏళ్ళు ఖర్చు పెట్టినాం, ఇప్పుడు ఖర్చు పెట్టినాం. మళ్ళా మాకు హాహా కావాలి, కేసీఆర్ లాగా అంత కాకుండా అట్లా 10 పైసలు చాలు అని అనుకుంటే మళ్ళా గలత రాష్ట్రంలో పనులు అయితే, తప్పులు అయితే. ఇమాందారు ఉండాలి, ఇమాందారు ఉండాలని కోరుకునే. రాజు మంచిగుంటే రాజ్యం మంచిగుంటుంది నేను చెప్తున్నా. పవన్ గారు,
కొన్ని సోషల్ మీడియా గ్రూపులలో కొన్ని వైరల్ అవుతున్నటువంటి వార్తలు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు, 3 ఎంపీలు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి అంశంపై కొన్ని వైరల్ అవుతున్నాయి. మీరేమన్నా క్లారిటీ ఇస్తారా దానిపైన? మేమేం క్లారిటీ ఇచ్చేది లేదండి. అదంతా మనం న్యూస్ వస్తూ ఉంటే చూడండి. ఇవాళ పొద్దున కూడా పూర్ణ శ్రీశైలం గౌడ్ గారు పార్టీలో జాయిన్ అయ్యారు. సో అంటే అవి వైరల్ కాదు, వాస్తవమే అంటారా మీరు? అంటే ఇప్పటి వరకు అయితే నాకు వైరల్ అనిపిస్తుంది. మీరు కన్ఫర్మ్ చేస్తే వాస్తవం అని చెప్తాను నేనే. ఆ నవ్వుతోనే అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు సిరనా నువ్వు కిరికియకు, అరే చెప్పన్నా, దాన్నే ఉంది. కక్ష తీసుకుంటున్నామని చెప్పరా? కాదు, గేట్లు ఎత్తేసినామని చెప్పండి. 12 మంది తీసుకొని మేము కూడా పని తెచ్చుకుంటున్నామని చెప్పి కక్షలు కార్పణ్యాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్థానం లేదు. ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ వస్తామన్న వాళ్ళని కూడా బాగా వెట్ చేసి వాళ్ళ విషయాలను కనుక్కొని దానికి ఒక కమిటీ ఉంది. వాళ్ళంతా దాన్ని చాలా దూరంగా ఆలోచన చేసి అది ఎట్లుంటది అనే దాని మీద ప్రభుత్వం పెద్దలు 28 మంది ఆల్రెడీ ఫైనల్ అయిన పేర్లు శ్రీశైలం గారు. అంతేనా? 28 మంది 28 మంది సిరన్న జాయిన్ అవుతుండే పార్టీలా. నా జీవితంలో చివరి బొట్టు ఉన్నంత వరకు బీజేపీ తప్ప వేరే పార్టీ లేదు. మంచిది. అయితే శ్రీశైలం గారు దాని విషయం మీద నేను మాట్లాడను, బాగుండదు. పెద్దలు మాట్లాడితే బాగుంటది. కానీ ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఒక వ్యవస్థలు నడిచినప్పుడు పారదర్శకంగా నడుస్తేనే బాగుంటది. కానీ బీజేపీ పార్టీ కూడా ఇంతవరకు పెద్ద పారదర్శకంగా నడిచింది లేదు. ఎందుకంటే 68,607 కోట్ల రూపాయలు దగ్గర చాలా మంది పెద్ద పెద్ద బడా సంస్థలకు ప్రజాసొమ్మును మాఫీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 12,840 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి వేరే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఏక్నాథ్ షిండేలను తయారు చేసింది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇంకనైనా ఇంతకుముందు అన్న చెప్పిండు, బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది అంటే మంచి మాట. మేము కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా మా రాష్ట్రానికి వచ్చినాము, మేము కూడా అదే చెప్పినాం. పెద్దలు ఎప్పుడు మనం ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకొని ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా వారు రాష్ట్రానికి సహాయం చేయాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు అది కూడా మారబోతా ఉంది. ఎందుకంటే రేపు వచ్చేది నేషనల్ లో కూడా ఇండియా ప్రభుత్వం రాబోతా ఉంది. అయిపోయింది. ఇండియా ప్రభుత్వం అనేది అయిపోయింది, దాని పని. ఇండియా ప్రభుత్వం అనేది రాబోతా ఉంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మంచిగా ఉంటది. ఎందుకంటే మోడీ గారికి కూడా పెద్దగా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అనేది చెప్పుకోవడానికి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 5 మేజర్ పాలసీస్ 25 గ్యారంటీస్ తోని ప్రజల ముందుకు వస్తా ఉంది. రేపు తుక్కుగూడలో మా నాయకులందరూ కలిసి నేషనల్ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా శ్రీశైలం గారు 5 మేజర్ పథకాలు ఉన్నాయి. ప్రతి యువకుడికి 1 లక్ష రూపాయల వేతనం చదువుకున్న తర్వాత అప్రెంటిస్ దానికి వేయడానికని, రుణమాఫీ తర్వాత ఎంఎస్పి కూడా చట్టబద్ధపరమైనటువంటి ఎంఎస్పి ఇవ్వడం కోసం జనగణన చేస్తామని చెప్పినాం. ప్రతి కులం వాళ్ళ స్ట్రెంత్ ఎంత, వాళ్ళకి కావాల్సినటువంటి రీఫార్మ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఫండింగ్ అలొకేషన్ కూడా చేస్తామని చెప్పినాం. ప్రతి మహిళకు కూడా నారీన్యాయం చేసి ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబంలో ఉన్న ఒక మహిళకు 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని కూడా శక్తిగా తయారు చేయాలనేది ఒకటి. శ్రామిక న్యాయం కింద జాతీయ ఉపాధి హామీ చట్టం కింద మన్రేగాతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ఇతర కార్మికులకు కూడా ప్రతి రోజుకు 400 రూపాయల వేతనం, ప్రతి రోజుకి 400 రూపాయల వేతనం కలిగించేటువంటి ఒక చట్టాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి ఒక 5 న్యాయాలతోని రేపు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో ప్రజాదీవెన సభ పెడతా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఒక మంచి ఆశయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రేపు వస్తా ఉన్నారు. ప్రజలు కూడా మంచి తీర్పు ఇస్తారు. మే 13వ తారీఖు తెలంగాణలో 17 సీట్లకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని మీద కసరత్తు చేస్తా ఉంది. 17 సీట్లలో మాక్సిమం సీట్లు గెలుచుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. అటు అంది శ్రీనివాస్ గారు కానీ, ఇటు గుల్జాపూర్ శరణ కానీ ఈ సమాజాన్ని ఎన్నో రకాలుగా ఎన్నో తోవల నుంచి పోతున్నటువంటి తెలంగాణ సమాజాన్ని, భారతదేశాన్ని చూసిండ్రు. ఇప్పుడు వాళ్ళతో నేను పెద్దగా చర్చకు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు సొసైటీలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి పెద్దలు. కానీ ఇప్పుడు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితిని చూసి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు వారికి కూడా నేను విన్నవించుకుంటాం. yes, all the best పవన్ గారు, బట్ బివేర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే,
అందే సత్యం గారు, అందే సత్యం గారు, Yes. beware of BJP party also. ఎస్ అందే సత్యం గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితులలో లోక్సభ ఎన్నికల ముఖ చిత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుండబోతుంది? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ఇవాళ బీఆర్ఎస్ సింక్ అవుద్దండి. ఎందుకు సింక్ అవుద్దంటే ఓడిపోయినంత మాత్రాన ఒక ప్రతిపక్ష పార్టీ సింక్ కావాల్సిన పని లేదు, తగ్గిపోవాల్సినటువంటి పని లేదు. కానీ అది చేసిన తప్పులు రోజుకోటి బయటకు వస్తుంది. అసలు అది సర్వైవ్ కావటానికి ఏదైనా ఊపిరి పీల్చుకుందాం అనుకుంటే మరొక కొత్త అంశం బయటకు వస్తుంది. ప్రజలు ఇంత అధ్వానంగా మమ్మల్ని పిచ్చోళ్ళని చేసిరా అనుకుంటారు ప్రజలు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఓటింగులో కోతపడేటువంటి ఓటింగు అది కాంగ్రెస్కు ఎక్కువ షిఫ్ట్ అయితే రేపు సపోజ్ 39% ఓటింగ్ బీఆర్ఎస్కి వచ్చేది, అది 28, 26 తగ్గటం ఖాయం నా అంచనా ప్రకారం. ఆ 10% తగ్గేటువంటి ఓటింగ్లో కాంగ్రెస్కు ఎక్కువ షిఫ్ట్ అయితే కాంగ్రెస్కు 14-15 సీట్లు వస్తాయి. కాదు బీజేపీకి ఎక్కువ షిఫ్ట్ అయితే బీజేపీకి 4, 5, 6 వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కి 8, 9 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బ్యాలెన్స్ టిల్ట్ అనేది ఉదాహరణకు మనం ఇవాళ కర్ణాటక ఎలక్షన్ చూసాం. జేడిఎస్ ఓటు 4% షిఫ్ట్ అయితే ఆ 4% కూడా కాంగ్రెస్కే షిఫ్ట్ అయింది. బీజేపీ ఓటు స్టాటిక్ ఉంది, దాంతో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇవాళ కూడా వన్ సైడెడ్ అంటే 10%, 12% తగ్గిపోతే అది 7-8% కాంగ్రెస్ వైపు జరిగితే కాంగ్రెస్ 14 సీట్లు అనుకున్నట్టు వచ్చే అవకాశం ఉంది. అట్లా కాదు అది బీజేపీకి ఎక్కువ అవుతుంది, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కు బీజేపీ అని అనుకోని జనం అటు షిఫ్ట్ అయితే అప్పుడు 10-9 దగ్గర కాంగ్రెస్ ఆగిపోవాల్సి వస్తుంది, మిగతా 5, 6 బీజేపీకి అయినటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే రేపు నేషనల్ ఎజెండా డిబేట్ అవుతుంది. నేషనల్ ఎజెండాతో పాటు మోడీ రాహుల్ డిబేట్ అవుతుంది, వాళ్ళ మీద డిబేట్ అవుతుంది. అప్పుడు మోడీ అడ్వాంటేజ్ ఉపయోగపడుతుంది అనేది బీజేపీ అంచనా. గత ఎక్స్పీరియన్స్ కూడా బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఏమిటంటే పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కువ రిజల్ట్ వస్తాయి, అసెంబ్లీ పోతే ఇంకా తగ్గుతాయి, జడ్పీసీ పోతే ఇంకా తగ్గుతాయి, ఎంపీటీసీలో పోతే ఇంకా తగ్గుతాయి. దానికి కారణం వాళ్ళకు నెట్వర్క్ లేకపోవటమే. మరి పార్లమెంట్లో ఎందుకు వస్తాయంటే అది నేషనల్ ఎజెండా కాబట్టి, నేషనల్ పార్టీ కాబట్టి, మోడీకి ఆల్టర్నేట్ తక్కువ ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది. అందుకని మోడీ ఫ్యాక్టర్ని న్యూట్రలైజ్ చేసి కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకోవాలంటే బీఆర్ఎస్ కోల్పోయే ఓటింగు కాంగ్రెస్ ఎక్కువ రాబట్టుకోవాల్సి ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా అలర్ట్గా ఉండి ప్రతి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. వచ్చినోడు అంటే 10, 100 ఎంతమంది వచ్చినా అది ప్లస్సే అవుద్దని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది. అది ఏ మేరకు ఓటర్లలో మెటీరియలైజ్ అవుతుంది అనేది మనకు రిజల్ట్ వచ్చినా కానీ చెప్పలేము. అందే సత్యం గారు, థ్యాంక్ యూ. పవన్ గారికి ధన్యవాదాలు, అల్జాబూర్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ సలహాదారుల రూపంలో ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినటువంటి మాజీ అధికారులే ప్రభుత్వ అప్రతిష్ట పాలు కావడానికి ప్రధాన కారకులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలలో వారి పాత్ర కూడా ఉంది. ఇప్పటికీ ఆ 4గురిని అరెస్టు చేసినా ఇంకెంతమందిని అరెస్టు చేస్తారనేటటువంటి ప్రశ్నలు మాత్రం ప్రజలతో వెంటాడున్నాయి. రాజ్ న్యూస్ ఒక ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి ఇచ్చేసిన వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.